కోట్లాది మంది భక్తులు ఎంతో విశ్వాసంగా నమ్మేటువంటి శ్రీవారి ప్రసాదం లేకపోతే లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు నెయ్యే వేయలేదు, పూర్తిగా కెమికల్తో కూడుకున్నటువంటి విధానంతో లడ్డు తయారు చేశారని సిట్టు దాఖలు చేసిన తర్వాత ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులంతా కూడా, రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా హిందువులంతా కూడా మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. దాంతోపాటు శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో లడ్డూని ఎంతో పవిత్రంగా భావించేటువంటి భక్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చెందుతున్నటువంటి పరిస్థితి. లడ్డూను నెయ్యి కలపకుండా ఈ రకంగా కెమికల్ కలపడం అన్నది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రతి ఒక్కరూ వాపోతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు జనసేన నేత కిరణ్ రాయలు ఉన్నారు. ఏదైతే చెప్పిన ఈ లడ్డు వ్యవహారంలో మొన్నటి వరకు కల్తీ నెయ్యి అనుకున్నాం, అసలు నెయ్యే లేదని తెలియదు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? మనం చిన్నప్పుడు సామెత చూసేవాళ్ళం అన్న, అందరూ చెప్పుకునేవాళ్ళు పులిహోర పుల్లు ఉండదనేసి. తిరుమల లడ్డు నెయ్యి లేదు, నెయ్యి ఉండదని తెలిసింది. అంటే ఇంత దారుణం అంటేనా వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారా? వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కోట్లాది మంది, మీరు తిన్నారు, నేను తిన్నా, అందరం తిన్నాను లడ్లు. ఇప్పుడు మనంతా నెయ్యి లేని లడ్లు తిన్నామంటే చాలా బాధాకర విషయం. అసలు ఎంత పవిత్రత ఉంటుంది. అలాంటి లడ్డు విషయం, నెయ్యి విషయంలో సిట్టు విచారణ చాలా వేగవంతం చేసేది కరెక్టే. కానీ అసలు దొంగ ఉన్నాడు దీంట్లో. ధర్మారెడ్డి అనే ఒక దొంగ ఉన్నాడు. అతన్ని పట్టుకోవాలి, అతన్ని విచారించాలి. ఇంకా చాలా విషయాలు బయటపడతాయి. ఈ డేరా బాబా, ఈ ఆలీబాబా కాదు పట్టుకోవాల్సింది. వాళ్ళతో పాటు అసలు నెయ్యి విచారణ చూసారన్నా, ఎక్కడ ఆవుల దగ్గర పాలు కొనలేదు, నెయ్యి ఎలా వస్తుంది? పాలకు నెయ్యి వస్తుందన్నా రాదు. ఎలా వచ్చింది? అంత నిన్న వందల లీటర్లు నెయ్యి ఎలా వచ్చింది? కెమికల్స్తో పామాయిల్స్ తయారు చేశారు తెలియడంతో షాక్ అయ్యారు. ఒక్కసారిగా ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ, దేశంలో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా ఉలిక్కిపడ్డారు. నిన్నటి రోజు మొన్నటిదాకా కల్తీ నెయ్యి అనుకున్నారు, అసలు నెయ్యే లేదండి దాంట్లో. చాలా బాధాకర విషయం. దీన్ని సీరియస్గా తీసుకోవాలి. భక్తులందరూ కూడా, ఎవరైతే లడ్లు వాళ్ళందరూ దీని మీద దాడి చేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి దాడి అంటే సోషల్ మీడియా కానివ్వండి, మీడియా కానివ్వండి, భక్తులు మోసం చేశారు కాబట్టి గత ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సభ్యులు అందరూ అరెస్ట్ చేయాలి. అందరు పాలక మండలి సభ్యులు అందరూ అరెస్ట్ చేయాలి. పాలక మండలి చైర్మన్ అరెస్ట్ చేయాలి. ఈఓని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ఈఓని పట్టకండి. ఈఓని పట్టుకొస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఈఓ పర్మిషన్ లేకుండా తిరుమలకి ఒక రోజా పువ్వు కూడా పైకి రాదు. 300 రూపాయల టికెట్ సుబ్బదానికి తెలియకుండా ఇస్తే, నాకు తెలియకుండా నువ్వు 300 రూపాయల టికెట్ ఇచ్చినావు అని చెప్పి చర్యలు తీసుకుని ఈఓ ఇన్ని వందల ట్యాంకర్లు, ఇన్ని వందల లీటర్లు నెయ్యి వాడినారంటే నీకు అనుసరణలు ఎంత జరిగిందని చెప్పి కూడా విచారించిన అవసరం అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఢిల్లీలో స్వీట్ తయారు చేసేటువంటి సంస్థ పుష్మై కార్ట్ అనేటువంటి స్వీట్ షాప్ అది. దాంతో తిరుమల లడ్డు అని చెప్పేసి వ్యాపారం చేస్తున్నారు. అది గుర్తించినటువంటి టీటీడీ వాళ్ళకి లీగల్ నోటీసులు కూడా పంపించింది. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అన్న, ముందుగా టీటీడీ నోటీసులు ఇచ్చి మంచి పని చేసింది. పుష్మై కార్ట్ అనేది ఒక యాప్. అది ఆ యాప్ ద్వారా తిరుమల లడ్డూలు మీ ఇంటికే పంపిస్తామని చెప్పి యాప్ క్రియేట్ చేశారు. అంటే 2009లో తిరుమల లడ్డుకి పేటెంట్ వచ్చింది. అంటే తిరుమల లడ్డూలు తిరుమలలో తప్ప, తిరుపతిలో తప్ప ఇంకెక్కడ దొరకకూడదు, అమ్మకూడదు అనేసి. కానీ హైదరాబాద్లో నీకు టీటీడీ ఉంది. ఎక్కడైతే టీటీడీ విక్రయశాలను ఆడ అమ్ముతారు. అంతేగాని ఎక్కడ స్వీట్ షాపుల్లో ఎక్కడ పడితే రోడ్ల మీద అమ్మడానికి ఇది తిరుమల లడ్డు, దీనికి ఒప్పుకోం. దీన్ని సీరియస్గా టీటీడీ సీరియస్ తీసుకుంది. ఆ పుష్మై కార్ట్ ఎవరైతే ఉన్నారో వాటి నోటీస్ పంపించింది. అలా ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా జైపూర్లో, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. అన్నీ గుర్తించి నోటీసులు పంపిస్తే భవిష్యత్తు తిరుమల లడ్డుకి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా తిరుమల లడ్డు పవిత్రత కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవడం ఇవ్వడం మంచి నిర్ణయమే. అదేవిధంగా ఏదైతే మా ఒక్క లడ్డుల ప్రసాదంలో కల్తీ చేసి పామాయిల్ వాడి అనారోగ్యానికి గురి చేశారో వాళ్ళ మీద కేసు పెట్టాలి. కోట్లాది మంది భక్తుల అనారోగ్యంతో ఆడుకున్నారు కాబట్టి దీని మీద స్పెషల్ కేసు పెట్టాలి. దీన్ని ఏదో మాట్లాడి దీనికి సంబంధించి నేనే అవసరమైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో మాట్లాడి, కాబట్టి ఇక్కడ మెడికల్స్తో మాట్లాడి వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం కూడా చేస్తానన్న. ఇప్పుడు డైరీలో ఏదో డబ్బులు కక్కుర్తిపడి చేశారు డైరీ సంస్థలన్నీ కూడా. టీటీడీ స్వామివారి చెంత పనిచేస్తూ భక్తులు ఇచ్చేటువంటి కానుకలతో జీతాభత్యాలు తీసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా దాంతో చేతులు కలపడం అన్నది ఇది ఎంతవరకు సమంజసం ఉంటుంది? అన్న, సిబ్బంది చేతులు కలిపారంటే 2 రకాలు ఉంటాయన్న. ఒకటి మతం మీద ప్రేమ ఉంటుంది, వేరే మతం మీద ప్రేమ ఉంటుంది. లేదా మన మతం అంటే చిన్నదే ఉంటుంది, లేదంటే అధికారులు ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ధర్మారెడ్డి చెప్తే ఎవరు వినాల్సిందే. ఏ వ్యవస్థలైనా సరే ఆయన మొత్తం ఆయన కంట్రోల్ 5 ఏళ్ళు ఉన్నాడు. ఆయన మరో సీఎం లాగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. కాబట్టి ఆయనకి భయపడి కూడా వ్యవస్థ చేసి ఉండొచ్చు కదా, అది కూడా విచారించాల్సిన అవసరం అయితే ఉందన్న. ఫైనల్గా మీరేం చేయబోతున్నారు? అంటే మీకు ఉమ్మడి గవర్నమెంటే, ఇండియా కూటమి గవర్నమెంటే ఉంది. ఈ విచారణ మీరు మళ్ళీ కోరుతున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నారు. దీని తగ్గట్టు మీరు ఏం చర్య చేయబోతున్నారు? ఏమన్నా లెటర్ రాయబోతున్నారా, లేకపోతే మీ అధినాయకుడి దృష్టికి మీరు వెళ్ళి కలవనున్నారా? ఏం చేయబోతున్నారు? హిందువుల మనోభావాల విషయంలో, టీటీడీ విషయంలో పవన్ కళ్యాణ్ గారి కాంప్రమైజ్ ప్రసక్తే లేదు. ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పాడు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని, ఈ ధర్మారెడ్డి అనే ఒక వ్యక్తిని తప్పించడానికి ప్రయత్నం జరుగుతుందని సమాచారం ఉందన్న. ఈ విషయాన్ని మీరు లోతైన దర్యాప్తు చేసి అసలు దొంగలు పట్టించుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయిపోతే ఆయన దృష్టికి తీసుకెళ్ళిపోతున్నాను. ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు నెయ్యే వాడకుండా కెమికల్తో కూడుకున్నటువంటి లడ్డు తయారు చేయడం, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే. ఇంతా కూడా ఒక గూడు కుటానిలాగా ఇంతా ఒక ఏకమై ఈ రకమైనటువంటి వ్యవహరించారు. దీంతో
కేవలం కొంతమందినే దోషులుగా చూపించడం కాదు, అసలైన దోషులంతా కూడా ఉన్నారు, ఖచ్చితంగా వారినంతా కూడా బయట తీయాలి, వారికి తగిన శిక్ష విధించాలంటూ కూడా కిరణ్ రాయ్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే ఈ యొక్క కేసు సంబంధించి పవన్ కళ్యాణ్కి కూడా లెటర్ రాస్తాం, ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి మీద కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, మొత్తం ఆయన కనుసన్నల్లోనే అనేక విషయాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా నచ్చాయంటూ కూడా కిరణ్ రాయ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.